ఆడుతున్నారు. మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. ఏది కోరితే అది ఇస్తారా, మాట తప్పుతారా అన్నాడు. ఆ మారు వేషాల్లో ఉన్న అందరూ కూడా, దేవతలందరూ కూడా, శ్రీమన్నారాయణమూర్తి, ఆ బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు అందరూ కూడా అప్పుడు అన్నాడు, మాట తప్పటం నా వల్ల కాదు, ప్రాణాలైనా ఇస్తాను కానీ మాట తప్పను అన్నాడు. అలాగే నీ గర్భమునందున్నటువంటి పరమేశ్వరుని మాకు ప్రసాదించండి. లోక పరిపాలన చేసేటువంటి పరమాత్ముని శంకరుణ్ణి మీ గర్భంలో ఉంచుకున్నారు కాబట్టి గర్భస్థుడై ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి మాకు ప్రసాదించండి అని కోరుకున్నారు. ఇక తప్పదు, వచ్చిన వారు సామాన్యులు కాదు అని ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు గజముఖాసురుడు. ఆహా, శ్రీమన్నారాయణమూర్తి మొదలుగు దేవతలంతా వచ్చి కోరికను కోరారు కాబట్టి నేను ఎలాగో మాట ఇచ్చాను కనుక ఆ మాట తప్పకూడదు కదా అని ఆ గర్భములో ఉన్న పరమేశ్వరునితో చెబుతున్నట్ట. ఎవరు? గజముఖాసురుడు.